Subscribe to Color Frames. మరో వారంలో భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19 నుంచి జరగనుంది. తొలి మ్యాచ్కు బీసీసీఐ జట్టును ప్రకటించింది. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరుకోవడానికి టీమిండియాకు ఈ సిరీస్ చాలా కీలకం. ఇలాంటి పరిస్థితుల్లో బంగ్లాదేశ్ను తేలిగ్గా తీసిపారేయలేం. మరోవైపు పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ అద్భుత ఫామ్లో ఉంది. 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం 68.52 పాయింట్స్తో అగ్రస్థానంలో ఉంది. రానున్న కాలంలో టీమిండియా 10 టెస్టు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో బంగ్లాదేశ్తో 2 టెస్టులు, న్యూజిలాండ్తో 3 టెస్టులు మరియు ఆస్ట్రేలియాతో 5 టెస్టు మ్యాచ్లు ఆడనుంది. బంగ్లాదేశ్తో జరిగిన టెస్ట్ సిరీస్ను 2-0తో గెలవడంలో టీమిండియా విజయవంతమైతే 74.24 పాయింట్స్తో మరింత బలంగా తయారవుతుంది. కానీ ఫైనల్కు చేరుకోవడానికి ఇది సరిపోదు. ఎందుకంటే ఇంకా 8 మ్యాచ్లు మిగిలి ఉంటాయి. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరుకోవాలంటే టీమిండియా ఆడాల్సిన 10 మ్యాచ్ల్లో 6 గెలవాలి. భారత జట్టు 6 టెస్టుల్లో విజయం సాధించినట్లయితే పాయింట్స్ టేబుల్లో 64.03కు చేరుతుంది. ఇది ఫైనల్కు చేరుకోవడానికి సరిపోతుంది. దాంతోపాటు ఇతర జట్ల ఫలితాలను కూడా భారత్ దృష్టిలో ఉంచుకోవాలి. బంగ్లాదేశ్, న్యూజిలాండ్ తో జరిగే 5 టెస్ట్ మ్యాచ్ల్లోనూ భారత్ గెలవాల్సి ఉంది. దీంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ మ్యాచ్లో కూడా విజయం సాధించాల్సి ఉంటుంది. ఆ తర్వాత టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్ ఆడేందుకు అర్హత సాధిస్తుంది. బంగ్లాదేశ్, న్యూజిలాండ్లతో స్వదేశంలో భారత్ టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. స్వదేశంలో టీమిండియా ప్రదర్శన అద్భుతంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా అద్భుతాలు చేస్తుందని విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకు టీమిండియా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్లో 2 ఫైనల్స్లో ఆడింది. అయితే 2 సార్లు టీమిండియా ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. మొదటి ఫైనల్లో న్యూజిలాండ్ భారత్ను ఓడించగా రెండో ఫైనల్లో ఆస్ట్రేలియా భారత్ను ఓడించింది. ఇప్పుడు భారత్ మూడోసారి ఫైనల్ ఆడేందుకు సిద్ధమవుతుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.